కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఏం జేయాలి? కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఏం జేయాలంటే ఒక ఎక్సర్‌సైజ్ జేయాలి. బట్ ఆ ఎక్సర్‌సైజ్ మనం జేయట్లే. అదేందంటే ఇప్పుడు 2 చాయిసెస్ ఇక్కడున్నాయనుకో. ఇదొచ్చేసి ఈజీ. నీకిప్పుడే అయిపోతది. ఇది కష్టం. కానీ ఇది మంచిది. నీకు ఖచ్చితంగా ఇది మంచిది. కానీ మీరేం జేస్తారంటే ఇదే సెలెక్ట్ చేసుకుంటాం మనం. అది ఏదో 1, 2 అంటే పర్లేదు. ప్రతీది గూడా ఇది క్విక్‌గా ఇదయిపోతుంది. 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 సో, అక్కడ రిస్క్ తీసుకోవడానికి కానీ ఆర్ ఎల్స్ కష్టపడతది, లేట్ అయితదంటే గాని మనం దాని జోలికి పోము. కానీ ఇది 100% రిజల్ట్ ఉంటది. ఇది బావుంటది అంటే గూడా ఇప్పటికేముంది ఇది ఫాస్ట్‌గా ఇదయిపోతదా ఇంతే. సో, మాటి మాటికి ఎవ్రీ డే ఇదొక ఎక్సర్‌సైజ్ అనేది మిస్ అయితుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోకుండా దీన్నే పోయి సెలెక్ట్ చేసుకుంటున్నాం మనం. ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్ వచ్చిందో, పెయిన్ వచ్చిందో దాన్ని అవాయిడ్ జేయడానికి ప్రయత్నిస్తామో, లేకుంటే పారిపోవడానికి ప్రయత్నిస్తామో, లేకుంటే దానికి ఇన్‌స్టంట్‌గా ఏదన్నా ఉందా షార్ట్ కట్స్‌లో అని ఆలోచిస్తాం గానీ, ఆ కష్టం తీసుకుందాం. జర్నీని పర్లేదు లేట్ అయినా గూడా, జర్నీ ప్రాసెస్ ఏంటి తెలుసుకుందాం. దీంట్లోనే ఇది కష్టమైనా గూడా ఇది మంచిదనేటప్పుడు మనం ఆ పాత్‌లో ఎళ్దాం అనేది రావట్లేదు. దానివల్ల లైఫ్‌లో ఏదన్నా ఒక చిన్నదొచ్చినా స్ట్రెస్ అయిపోతుంది. సూసైడ్స్ వరకెళ్ళిపోతుంది. ఆర్ ఎల్స్ ఇది కాదులే ఆ పౌడర్స్ ఉన్నాయా వెయిట్ లాస్‌కి, లేకుంటే ఇంకోటి ఏదైనా షార్ట్ కట్స్ ఉన్నాయా? ఇలాగే ఎళ్ళిపోతుంది గానీ, కష్టం తీసుకోవాలనే థాటే రావట్లేదు. ఎందుకు తీసుకోవాలి? త్వరగా అయిపోతది కదా! అనే థాట్ వస్తుంది. ఎప్పుడైతే మనం స్ట్రగుల్స్ అనేది అవాయిడ్ చేస్తామో, పోస్ట్‌పోన్ చేసుకుంటా పోతామో, దాన్ని ఎదుర్కోమో, కాన్ఫిడెన్స్ అనేది కూడా రాదు. కాన్ఫిడెన్స్ అనేది ఎవరో క్రియేట్ చేసేది, ఎవరో సేల్ చేసేది కాదు. ఎప్పుడైతే నువ్వు కంటిన్యూ‌గా ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసుకొని భయపడకుండా దాన్ని ఎదుర్కోగలుగుతావో, అది ఫెయిల్ అయినా పర్లేదు. నీకప్పుడు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయితది.